కలిగిన నామములో ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ 26వ ఆన్లైన్ మీటింగ్ కు జాయిన్ అయినటువంటి సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మొట్టమొదటిగా అందరికీ ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈనాటి ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ స్టార్ట్ చేసుకున్నామండి. మొట్టమొదటిగా ప్రారంభ ప్రార్థన డానియల్ సార్ని చేయవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, దేవ, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని పెట్టినైనా మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభునైనా. గడిచిన కాలమంతట్లోనైనా క్షేమకరమైన దినములో మాకు అనుగ్రహించి ఈ యొక్క సాయంకాల సమయం ముందునైనా ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఇచ్చి మీ నామాన్ని స్తుతించటకు గణపరచటకు కొనియాడటమైనా మాకు ఇచ్చిన ఇటు సమయాన్ని బట్టి మీకు వందరము స్తుతులు అయ్యే మా ప్రభువా. ఈ కూడిక అత్యంతం మీ యొక్క ఆత్మ అధ్యక్షతను నడిపి పాటలు పాడేవారికి మంచి కంఠస్వరం దయచేయండి తండ్రి. అదే విధంగా నడిపించిన బిడ్డకు నడిపింపు దయచేయండి. అదే విధంగా వాక్యం చెప్పుతున్న మీ దానితనైనా మీ ఆత్మతో అభిషేకించిన ఆయన తండ్రి ఈనాటికి సమానంతో తండ్రి పండి ప్రభునైనా కూడికకు నేను వచ్చి అడిగి ఉంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సార్. మరి వర్షిప్ సాంగ్ ని పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. సిస్టర్ శిరీష, మొట్టమొదటిగా సిస్టర్ శిరీష ఫ్రమ్ సత్తెనపల్లి. శిరీష జాయిన్ అవ్వకపోతే సిస్టర్ ఒక వర్షిప్ సాంగ్ ను పాడి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను శిరీష. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించుని. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించుని. ప్రభువా నిన్నే మహిమ పరచెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే మహిమ పరచెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా,
దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా, నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారిని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా, సాగిల పడి నమస్కారము చేసేదా. పరిమళించుని నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందుని. పరిమళించుని నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందుని. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా, నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా, సాగిల పడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా, సాగిల పడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా, నా నిలువెల్ల నిండి ఉన్నావు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ సిస్టర్. దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి చక్కని పాటను పాడి దేవుని నామాన్ని మహింపరిచినందుకై మీకు ప్రత్యేక వందనాలు తెలుపుతున్నాను. రెండవదిగా మరి యొక్క వర్షిప్ సాంగ్ ని పాడుకొని దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా కావలి నుండి బ్రదర్ విజయానంద్ గారిని కోరుతూ ఉన్నాను. బ్రదర్, మీ వాయిస్ వినపట్లేదు బ్రదర్, మ్యూట్ లో ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వందనాలు. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా.
నజరేయుడా నా యేసయ్యా అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి జలములలో పడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా జలములలో పడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా థాంక్యూ బ్రదర్స్ థ్యాంక్ యూ బ్రదర్. దేవుని యొక్క కీర్తి మహిమ ప్రభావం గురించి చక్కని పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరిచారు. అందుకని ప్రత్యేకంగా మీకు వందనాలు తెలుపుతున్నాను. మరి ఇప్పుడు బైబిల్ రీడింగ్ కార్యక్రమాన్ని మనం చేసుకున్నామండి. బైబిల్ రీడింగ్ చేయవలసిందిగా సత్తెనపల్లి నుండి బ్రదర్ జయరావు గారిని బైబిల్ రీడింగ్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. బ్రదర్ జయరావు గారు ఫ్రమ్ సత్తెనపల్లి. బ్రదర్ లేనట్లయితే సిస్టర్ శిరీష గారిని బైబిల్ రీడింగ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అమ్మా బైబిల్ రీడింగ్ అమ్మా. బైబిల్ రీడింగ్ ఒక నిమిషం. శిరీషా, జయరావు సార్ జాయిన్ అయినట్లేరు. సార్ జయరావు గారి బదులు మనం చిలకమ్మకి చెప్పాం. చిలకమ్మ ఉందేమో చూడు. జయరావు ఆఫీసులో ఉన్నాడు. చిలకమ్మని అటెండ్ అవ్వమని నేను చెప్పాను. సార్ కూడా ఉన్నట్టున్నారు. చూడు, జాయిన్ అయింది చూడు. జాయిన్ అవ్వకపోతే నువ్వు రత్నావు చదవండి. హలో సార్ వినపడుతుంది. అన్నా చెప్పండి. అన్న ఒకసారి అధ్యాయం చెప్పరా? సామ్స్ 85:6, కీర్తనలు 85:6. కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం 6వ వచనం.
కీర్తనలు 85వ కీర్తన 6వ వచనము. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించుకుందాక. ఆమేన్. ఇప్పుడు మరి యొక్క వర్షిప్ సాంగ్ని పాడుకొని దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా సిస్టర్ విజయలక్ష్మి ఫ్రమ్ గుంటూరు. అందరికీ సిస్టర్ వందనాలండి. విజయలక్ష్మి గారు ఫ్రమ్ గుంటూరు. వందనాలు. అందరికీ వందనాలండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 33వ కీర్తన పాడుకున్నా అండి. యెహోవా గద్దె ముందట జనంబు లారమ్రోకుడి. యెహోవా గద్దె ముందట జనంబు లారమ్రోకుడి. యెహోవా దేవుడే స్వామి సృజింపకతాయే. యెహోవా గద్దె ముందట జనంబు లారమ్రోకుడి. స్వశక్తి చేతనాయనే మమ్మున్ సృజించే మట్టిచే. స్వశక్తి చేతనాయనే మమ్మున్ సృజించే మట్టిచే. భ్రమించో గొర్రెనితుగా దప్పంగా మళ్ళీ చేర్చెను. దప్పంగా మళ్ళీ చేర్చెను. యెహోవా గద్దె ముందట జనంబు లారమ్రోకుడి. సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమాయనన్. సుకీర్తి పాడి గుంపులై సిద్ధి చేతుమాయనన్. జగత్తు వేణోళ్ళతో స్తుతించు దివ్యమౌధ్వని. స్తుతించు దివ్యమౌధ్వని. యెహోవా గద్దె ముందట జనంబు లారమ్రోకుడి. ప్రభుత్వ ముందునంతకున్ గున్ని ప్రేమనిచము. ప్రభుత్వ ముందునంతకున్ గున్ని ప్రేమనిచము. చిరంబు నీదు సత్యము కాలము వసించు నెల్లకాలము. యెహోవా గద్దె ముందట జనంబు లారమ్రోకుడి. యెహోవా దేవుడే స్వామి సృజింప చంపకర్తాయే. సృజింప చంపకర్తాయే. యెహోవా గద్దె ముందట జనంబు లారమ్రోకుడి. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ మేడం. చక్కని పాటను పాడి దేవుని నామాన్ని మహింపరిచినందుకే మీకు ప్రత్యేకంగా వందనాలు తెలుపుతూ ఉన్నాను. మరి ప్రత్యేకముగా ఈరోజు జడ్ మధుకుమార్
మేనేజర్ పిఎన్జిఎస్ హైదరాబాద్. మరి జడ్ మధుకుమార్ గారి జన్మదినం అని బ్రదర్స్ తెలియచేశారు. ప్రత్యేకముగా వారికి ఎల్ఐసి ప్రేయర్ అండ్ ఫెలోషిప్ సభ్యులందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అంత మాత్రమే కాదు, మరి మధుకుమార్ గారి యొక్క జీవితం ఒక గొప్ప సాక్ష్యం అని, ఆయన జీవితంలో దేవుడు ఎన్నో మేలు ఉపకారాలు చేశారని, మరి అతి భయంకరమైనటువంటి కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు ఆ పరిస్థితుల నుంచి దేవుడు వారిని విడిపించి అతని యొక్క జీవితాన్ని సాక్షిగా మరి నిలిపాడని వారి యొక్క సాక్ష్యాన్ని తెలియచేశారు. మరి ఆ బ్రదర్ గురించి, వారి యొక్క కుటుంబం గురించి, తను నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగ బాధ్యతల గురించి మరి అనుదిన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈరోజు ప్రేయర్ చేసేవారు కూడా ప్రత్యేకంగా బ్రదర్ గురించి జ్ఞాపకం ఉంచుకొని మరి మధుకుమార్ గారి గురించి జ్ఞాపకం ఉంచుకొని ప్రత్యేకముగా మీ అనుదిన ప్రార్థనలను మరియు ఈ రోజు ప్రార్థించే వారు కూడా దాని గురించి ప్రార్థన చేయాలని ప్రత్యేకంగా తెలుపుతున్నాను. నా వాయిస్ వినపడుతుందా బ్రదర్స్ అందరికి? ఇట్ ఈస్ వెరీ క్లియర్ బ్రదర్, వెరీ క్లియర్. వినబడుతుందండి. ఓకే సార్. మనం మరి ప్రత్యేకమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాము. మరి ఈ రోజు వాక్యాన్ని మనతో పంచుకోవడానికి దేవుని యొక్క వాక్యము రెండంచెల వాడి గల ఖడ్గమై ఉంటుండగా శక్తి కలిగినటువంటి దేవుని వాక్యాన్ని మరి మనతో పంచుకోవడానికి బ్రదర్ వినయ్ కుమార్ లాజరస్ గారు, డైరెక్టర్ ఆఫ్ గ్రేస్ టీవీ ఫ్రమ్ తణుకు, మన మధ్యలో సిద్ధముగా ఉన్నారు. దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా బ్రదర్ వినయ్ కుమార్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నానండి. చక్కని పాటలు పాడి ప్రభు యొక్క నామాన్ని గణపరిచినటువంటి సహోదరులకు ప్రార్థించినటువంటి వారికి, అదేవిధంగా చక్కగా ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ 26వ మీటింగ్ ను చక్కగా నిర్వహిస్తున్నటువంటి సహోదరులు అశోక్ గారికి, నన్ను ప్రేమతో మీ మధ్య వాక్య పరిచయం చేయడానికి, మీతో కలిసి ప్రభువును ఆరాధించడానికి నన్ను ఆహ్వానించినటువంటి సహోదరులు మధు గారికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనకి 7:15 వరకు అండి, 7 గంటల వరకు అండి టైం మెసేజ్. సార్ 7 సార్. మీరు పర్వాలేదు, కొంచెం టైం అయినా పర్వాలేదు. డోంట్ వరీ, నో ప్రాబ్లం. ఓకే, కంప్లీట్ చేయండి. మీరు టైం ఎంత కావాలంటే తీసుకోండి. థ్యాంక్ యూ. మంచిది. ఈ రోజు మనము వాక్య ధ్యాన నిమిత్తమే వచనాన్ని ఆల్రెడీ ముందుగా చదువుకున్నాం. ఫ్లైయర్ లో కూడా రాసి ఉన్నారు నా యొక్క వాక్యాన్ని. కీర్తనలు 85:6వ వచనం. అక్కడ భక్తులు చేస్తున్న ఇది ఒక ప్రార్థనగా మనం చూస్తున్నాం. వారు చేస్తున్న దేవునికి సన్నిధిలో పెడుతూ ఉన్న మొర ప్రార్థన ఏమిటి అనగా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు. ఆ యొక్క మాటను మనం చదువుకుందాం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. ఇక్కడ టైటిల్ వచ్చి మనం చూసినట్లయితే రివైవల్ అని పెట్టారు. వాట్ ఈస్ ఇట్ అండ్ వాట్ డస్ ఇట్ లుక్ లైక్. జీవము అంటే ఏమిటి, అది ఎలా ఉంటుంది? ఇక్కడ ఆ యొక్క ఉజ్జీవపు లేని స్థితిలో ఉన్నటువంటి సమయాలలో ప్రార్థనను దేవుని యొక్క సన్నిధిలో వారు చేశారు. 1వ వచనం చెప్తుంది, యెహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపియున్నావు, చెరకపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించును. ఇక్కడ ప్రజల యొక్క పరిస్థితి చూస్తూ ఉన్నట్లయితే, వాళ్ళు కేవలం వారు బ్రతికి ఉన్నారు కానీ, వారు పాటలు పాడుతూ ఉన్నారు, భోజనం చేస్తున్నారు, వారు పనులు చేసుకుంటూ ఉన్నారు, వారి యొక్క బంధువులతో లేకపోతే స్నేహితులతో కూడా కలిసి తిరుగుతూ ఉన్నారు. కానీ వారు కేవలము
జీవిస్తూ ఉన్నారనే పేరు మాత్రమే ఉంది గాని వారు చనిపోయినట్టుగానే ఉన్నారు. అందుచేతనే వారు చెప్తున్న మాట ఏమిటనగా, నీవు మమ్మును బ్రతికింపవా. ఇక మాటకు ఇంగ్లీషులో రాయబడిన పదం ఏమిటనగా, మాట ఏమిటనగా, will you not revive us, O Lord, so that thy people may rejoice in you. Revive us అంటూ ఉన్నారు ఇక ప్రార్థన చేసే వ్యక్తులు. లేకపోతే రివైవల్ అనగా restoring back what Satan had stolen from us. సాతాను మన యొద్ద నుంచి దొంగలించిన వాటిని మనము తిరిగి పొందుకోవడం. లేకపోతే రివైవల్ అనగా మరణ స్థితి నుంచి జీవించే స్థితికి రావడం, అనగా కోల్పోయిన ప్రాణమును మరలా తిరిగి పొందుకోవడం, కోల్పోయిన బలాన్ని తిరిగి పొందుకోవడం, కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందుకోవడం, దేవుడు ఇచ్చిన యొక్క ఆశీర్వాదమును మరలా తిరిగి పొందుకోవడం. ఇక ప్రజలు ఆనాటి దినంలో మాత్రమే కాదు కానీ నేటి దినాల్లో కూడా ప్రజలు వారి జీవితాలలో కోల్పోయినటువంటి Sir, can you please mute your audio? You don't mind? పరదేశీ సార్, దయచేసి మ్యూట్ లో పెట్టవలసింది కోరుతున్నాను. ఓకే, కోల్పోయిన దానిని తిరిగి పొందుకోవడం. ఉజ్జీవము అంటే మీరు మ్యూట్ చేసేయండి. ఉజ్జీవము అంటే ఏ దేవుని దేవునికి దూరమైపోయిన స్థితిలో నుంచి మరలా తిరిగి రావడం, చీకటిలో నుంచి దేవుని యొక్క వెలుగులోనికి రావడం. సో మన యొక్క జీవితాల్లో ఉజ్జీవం అంటే ఏదో పాటలు కొట్టి ఎక్కువగా డ్రమ్స్ ప్లే చేస్తున్నప్పుడు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మనం ఎగిరి గంతులు వేయడం కాదు. లేకపోతే అంటే ఒక సంగీతమును ఆధారం చేసుకుని, ఒక మ్యూజిక్ ని ఆధారం చేసుకుని, చప్పట్లను ఆధారం చేసుకుని, పాటను ఆధారం చేసుకుని కానీ, రివైవల్ అనగా కమింగ్ బ్యాక్ టు ద లార్డ్, మరలా దేవుని యొద్దకు వచ్చుట. దేవుని యొద్దకు మనం కోల్పోయిన ఆనందమును, సహవాసమును, సంతోషమును, ఆరోగ్యమును, సంపదను, ఆశీర్వాదమును మరలా తిరిగి పొందుకోవడమే ఉజ్జీవము అంటే. అటువంటి యొక్క ఉజ్జీవమును గురించి ఇక భక్తులు ప్రార్థన చేస్తున్నారు. ఎంతనగా మేము బ్రతికే ఉన్నాం ప్రభువా, మేము పనులు చేసుకుంటున్నాం, సంపాదించుకుంటున్నాము, మేము పిల్లలకంటూ ఉన్నాము, ఇల్లు కట్టుకుంటున్నాము, కానీ నీలో ఉన్న ఆనందాన్ని మేము కోల్పోయాం. మేము పేరుకు మాత్రమే బ్రతుకున్నాం కానీ జీవోత్సవాల్లా బ్రతుకుతూ ఉన్నాం. మేము ఏదో అని చేసుకుంటున్నాం. అందుచేతనే ప్రకటన రాసిన గ్రంథం 3వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాము. దేవుడు చెప్తున్న మాట ఏమిటనగా, నీవు జీవించుచూ ఉన్నావన్న పేరు మాత్రమే ఉన్నది గాని నీవు మృతుడువు అంటున్నాడు. అనేక మంది క్రైస్తవుల యొక్క జీవితాల్లో ఆ విధంగానే జీవిస్తూ ఉన్నారు. కనుక ఈ కోల్పోయిన బలమును, ఆశీర్వాదమును, ఆరోగ్యమును ఏ విధంగా పొందుకుంటామంటే, when God speaks to us, we will be restored back. ఎప్పుడైతే దేవుడు తన యొక్క మాటను విడుదల చేస్తాడో, దేవుడు పలుకుతాడో, మన జీవితాలు పునరుద్ధరించబడతాయి, మన జీవితాలు ఉజ్జీవింపబడతాయి. మనం చూస్తూ ఉన్నాము. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని చెప్తుంది. దాని తర్వాత వెంటనే చెప్తుంది, భూమి నిరాకారముగాను శూన్యముగాను విండెను అని చెప్తూ ఉంది. ఇక్కడ 1వ వచనమునకు, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనమునకును 2వ వచనమునకుని కొంతమంది వేదాంత పండితులు చెప్పాక ఇదేమిటనగా, దేర్ ఇస్ ఎ గ్యాప్ థియరీ. కొంత కాల వ్యవధి ఉంది అని చెప్తున్నారు. బహుశా అది 100 సంవత్సరాలు కావచ్చు, 1000 సంవత్సరాలు. ఇక్కడ నేను గ్యాప్ థియరీ కోసం మాట్లాడడం లేదు కానీ బహుశా అది ఎంత కాలము ఉన్నప్పటికీ కూడా ఒకటైతే నిజమది, ఈ 2 వచనాలకి కూడా రాయడానికి ఒకదాని తర్వాత ఒకటి ఉన్నవి కానీ ఈ 2 వచనాలకి మధ్య చాలా గ్యాప్ అయితే మాత్రం ఉంది. ఒక భక్తుడు ఏమంటే యెషయా చెప్తూ ఉన్నాడు, భూమిని నిరాకారముగా ఉండినట్లు ఆయన కలుగు చేయలేదు గాని నివాస స్థలముగా ఉండినట్లు ఆయన కలుగు చేస్తును అంటూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆ యొక్క అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాట ఏమిటనగా, ఆ యొక్క దినములలో భూమి ఏం చేస్తుందంటే సృష్టి యావత్తు కూడా
అది రోమిలికి రాసిన పత్రికలోని ఆ యొక్క మాటని చదివి వినిపించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 22వ వచనము. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక గొప్ప విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అదేంటనగా సృష్టి యావత్తు కూడా ఒకానొక సమయములో అది మూలుగుచు ప్రసవ వేదన పడి ఉన్నదట. ఎందుకు అంటే, దేవా నీవు నన్ను కలుగు చేసింది నిరాకారముగా నిష్ప్రయోజనముగా, ఎందుకు పనికి రాకుండా ఉండడానికి నీవు నన్ను కలుగు చేయలేదు. ఎందుకంటే భక్తుడు ఆల్రెడీ చెప్తూ ఉన్నాడు, అది నిరాకారముగా ఉండినట్లు కలుగు చేయలేదు గాని నివాస స్థలముగా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆయన కలుగజేసి ఉన్నాడు. గొప్ప యొక్క ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. మన అందరి పట్ల కూడా గొప్ప ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. కానీ మన జీవితాలు దేవుడు ఏ యొక్క ఉద్దేశముతో, ఎటువంటి యొక్క ఆలోచనతో, ఎటువంటి యొక్క ప్రణాళికతో కలుగజేస్తున్నాడు, మనకి జీవితాలు ఈ రోజు ఆ విధంగా ఉండడం లేదు. ఆ విధంగా మనం ఆశీర్వాదంతో లేము, ఆరోగ్యంతో లేము. ఎందుకు అనగా మనము దేవుని నుంచి కోల్పోయిన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాము. అందుచేతనే భక్తుడు చేస్తున్న ప్రార్థన ఏమిటి అనగా, ప్రభువా నీవు ఏమైతే మా జీవితాల కోసం ఆశించి ఉన్నావో ఆ విధంగా లేము కాబట్టి మమ్మలను బ్రతికించవా. బ్రతికించడం ఏంటి? చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా ప్రార్థన చేయలేదు. అనగా వీరు చనిపోలేదు కానీ చనిపోయిన స్థితిలో ఉన్నారు, మరణించిన యొక్క స్థితిలో ఉంటున్నారు, ఆధ్యాత్మికంగా మరణించే స్థితిలో ఉన్నారు. కనుక ప్రభు ఇక ఆత్మీయ మరణము ఇక జీవితం మాకు వద్దునైనా, ఈ అనగారిపోయిన జీవితం మాకు వద్దునైనా, ఈ చల్లారిపోయిన జీవితం మాకు వద్దునైనా, శాపగ్రస్తమైన జీవితం మాకు వద్దునైనా, ఈ రోగాలతో ఉండే జీవితం మాకు వద్దునైనా. మేమైతే చాలా సంపాదిస్తూ ఉన్నాము, చాలా మేము కలిగి ఉన్నాము, మేము మాకు పిల్లలు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ నిజమైన ఆనందం లేదు, మా నోటి నిండా నవ్వు లేదు. కనుక మమ్మల్ని తిరిగి బ్రతికించుము. Revive us, O Lord, so that we will rejoice in your presence. ప్రార్థన చేస్తున్నాం కానీ సంతోషం లేదు, పాటలు పాడుతున్నారు కానీ ఆనందం లేదు. కేవలము వారికి పెదవుల నుంచే మాత్రమే వస్తుంది కానీ సంతోషము వారికి హృదయాల నుంచి రాకపోవడం. ముందు చేస్తూ అంటున్నాడు, మమ్మల్ని బ్రతికించు. ఈ యొక్క ఉజ్జీవము అనేది ఎలా ఉంటే, ఇక భూమి కూడా ఎలా ఉంది అంటే, ఇక గ్రంథకర్త చెబుతున్న మాట ఏంటనగా, భూమి నిరాకారముగాను నిష్ప్రయోజనముగాను ఉన్నది, చీకటి అగాధ జలముల పైన అల్లాడుచు ఉండెను అని దేవునికి వాక్యం చెప్తుంది. ఇక చీకటి పూర్తిగా ఆవరించేసింది, ఎటువంటి ఆకారము లేదు. నేటి కాలంలో కూడా అనేక మంది యొక్క జీవితాలు నిష్ప్రయోజనమైన జీవితాలు. ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు. వారి భార్యకి వారు దీవెనకరంగా లేరు, వారి బిడ్డలకు వారికి దీవెనకరంగా లేరు, వారికి భర్తలకు వారికి దీవెనకరంగా లేరు, వారికి సంఘమునకు వారికి ఆశీర్వాదకరంగా లేరు. వారు అనుకుంటుంటారు, ఎందుకు వచ్చిన బ్రతుకు మా యొక్క బ్రతుకులు, నా బ్రతుకు ఈ బ్రతుకు ఎవరికి రాకూడదు, ఎందుకు కష్టపడుతున్నాను, సంపాదిస్తున్నాను, ఇది చేసుకుంటున్నాను, అది చేసుకుంటున్నాను, కానీ ఉదయం లేచిన కాంచి రాత్రి పండుకునే వరకు కూడా నేను ఎంతో కష్టపడుతున్నాను, కానీ నా జీవితంలో ఎటువంటి సంతోషము లేదు. ఇక నిరాకారం, ఏ ఆకారం లేకుండా ఉంటుంది, నిష్ప్రయోజనంగా. సో టు సే చెప్పాలి అంటే, అప్పటికి ఇక సృష్టి మీద ఒక చెట్టు లేదు, పుట్ట లేదు, నీరు లేదు, చేప లేదు, పక్షులు లేవు, ఏమీ లేకుండా ఒక గొడ్రాలి, బ్యారన్ లైఫ్ అనగా ఎటువంటి ఫలభరితమైన జీవితము లేని ఒక బ్యారన్ లైఫ్ ఆ యొక్క సృష్టి యావత్తు అనుభవిస్తూ ఉంది. అయితే రోమిల్ రాసిన పత్రికలోని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఒక దినమున అనుకున్నది, ఈ యొక్క సృష్టి యావత్తు ఏమనుకుందంటే, ఈ యొక్క గొడ్రాలి బ్రతుకు నాకు వద్దు, ఇక నిష్ప్రయోజనమైన బ్రతుకు నాకు వద్దు, నా జీవితం అంతా కూడా అంధకారంతో నింపబడిపోయింది. లేదు, దేవుడు నన్ను ఒక ఉద్దేశంతో కలిగజేశాడు, దేవుడు నన్ను ఒక ప్రత్యేకమైన రీతిలో కలిగజేశాడు, కానీ మరి ఎందుకు నేను నిరాకారంగా తయారైన, నేను నిష్ప్రయోజనంగా నేను ఉన్నా, నాకు నేను ప్రయోజనకరంగా లేను, నా తోటి వారికి ప్రయోజనకరంగా లేను, నా కుటుంబీకులకు ప్రయోజనకరం, కనుక ఈ బ్రతుకు నాకు వద్దు, నిష్ప్రయోజనమైన బ్రతుకు నాకు వద్దు అనుకుని మూలుగుచు ప్రసవ వేదన, ఒక మూలుగుచు ప్రసవ వేదన పడినట్లుగా ఇక రోమి గ్రంథకర్త అయినటువంటి అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్న మూలుగుచు ప్రసవ వేదన పడింది. దీని వాక్యం చూస్తూ ఉన్నట్లయితే 24వ కీర్తనలోనే కీర్తనకారు చెప్తున్నాడు, భూమియు దాని సర్వ సంపూర్ణతయు యెహోవాయే. ఈరోజు మనం గాని
ఇక హోల్ క్రియేషన్ ని, ఇక సమస్త సృష్టిని గాని, లేకపోతే భూమిని గాని అడిగినట్లయితే, భూమి నీ హిస్టరీ ఏంటి, నీ టెస్టిమనీ ఏంటి అని చెప్పినట్లయితే, అడిగినట్లయితే అది చెప్తుంది, ఒకప్పుడు నేను కూడా నిరాకారంగా ఉండేదాన్ని, నేను కూడా నిష్ప్రయోజనంగా ఉండేదాన్ని, నా మీద భయంకరమైన కటిక చీకటి ఆవరించబడి ఉండేది, నేను ఎవరికి ప్రయోజనం లేకుండా ఉన్న గొడ్రాలి బ్రతుకును అనుభవిస్తున్న సమయం నేను దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, దెన్ గాడ్ బిగిన్ టు స్పీక్, దెన్ గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ అండ్ ఇట్ వాస్. అప్పుడు దేవుడు మాట్లాడుట ప్రారంభించెను. దేవునికి ప్రియ సహోదరి సహోదరులారా, గొడ్రాలి జీవితాలు అయినటువంటి మన బ్రతుకు ఎటువంటి ప్రయోజనము, రంగు, రుచి, సువాసన, ప్రయోజనము, ఎటువంటి ఫలాలు లేని మన బ్రతుకులు మార్చబడాలి అంటే, దేవుడు ఉద్దేశించిన ఆశీర్వాదములు, ఆరోగ్యమును, మనము సమస్తాన్ని కూడా మనము అనుభవించాలి అనుకున్నట్లయితే, లెట్ గాడ్ స్పీక్ టు అస్. దేవుడు మన జీవితాలతో మాట్లాడితే, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుని సేవకునిగా మన జీవితాలు మునుపు ఉన్న రీతిగా అవి ఉండవు. మన బ్రతుకులు మార్చబడతాయి. దేవుడు మాట్లాడనంత వరకు కూడా, దేవుని యొక్క స్వరము నీ హృదయములోనికి చొచ్చుకొని పోయేంత వరకు కూడా, దేవుని యొక్క స్వరాన్ని నీవు ఆలకించేంత వరకు కూడా మన యొక్క బ్రతుకులు మార్చబడదు. దేవుని యొక్క స్వరములో శక్తి ఉన్నది, ఆయన యొక్క మాటలో శక్తి ఉంది. నేను వాక్యం చెప్తుంది, ఆయన తన వాక్కును పంపించి వారిని స్వస్థపరిచెను అంటాడు. నీ వాక్కు నా యొద్దకు రాగా, నీ వాక్యము నా యొద్దకు రాగా నేను దాన్ని భుజించి తిని అంటాడు. నీ వాక్యమే నా యొక్క దారికి, నా పాదములకు, నాకు మార్గమును, నాకు త్రోవలకు వెలుగునై ఉంది అంటూ ఉన్నాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించును అని చెప్తున్నాడు. నిజంగా దేవుని వాక్యము మనం ఆలకిస్తే, ఆ వాక్యాన్ని మన యొక్క హృదయములో మనం భద్రపరుచుకున్నట్లయితే, నేను వాక్యం చెప్తుంది, ఎప్పుడైతే దేవుడు ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనంలో మాట్లాడడం ప్రారంభించాడో, సృష్టి యావత్తు కూడా పూర్తిగా మార్చబడిపోయింది. ఒక నిష్ప్రయోజనం లేదు. ఇప్పుడు మనం చూసినట్లయితే భూమి మీద కొన్ని కోట్ల వృక్షాలు ఉన్నాయి, అనేకమైన జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక భూమి మీదే ఉనికిని, వీఆర్ ఎగ్జిస్టింగ్ ఆన్ దిస్ ఎర్త్, మనం అందరం కూడా దీని మీద ఉనికి కలిగి ఉన్నాము. అది చాలా గర్వంగా చెప్పగలుగుతుంది భూమి. నేను అనేకులకు దీవెనకరంగా ఉన్నాను, అనేక మంది నా మీద వారు నివసిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాలు అనేకులకు దీవెనకరంగా ఉండాలంటే దేవుడు మనతో మాట్లాడేది. దేవుడు మాట్లాడేంత వరకు ఎవరెవరు మాటలు కూడా మన జీవితాన్ని పునరుద్ధరించలేవండి. ఎవరి మాటలో కూడా మనకి బలాన్ని ఇవ్వలేవు. మనం చూస్తూ ఉన్నట్లయితే యోబు రాసిన గ్రంథంలోని అతని యొక్క స్నేహితులు అనేకమైన మాటలు మాట్లాడి యోబు యొక్క బాధను తీసివేయాలని, యోబు యొక్క నిరుత్సాహమును లేకపోతే తీసివేయాలని, అతని యొక్క గాయాల యొక్క మంటను కొంచెం తగ్గించాలని, అతని యొక్క వ్యాధులను తగ్గించాలని రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ వారు ఎంత మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా యోబుకి ఎంత మాత్రం కూడా ఆదరణ కలగలేదు, స్వస్థత కలగలేదు. కానీ మరింతగా బాధ అతడు అనుభవిస్తున్నాడు. అనేక మంది వచ్చారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు, కానీ ఎవరి మాటలు కూడా యోబు యొక్క జీవితాన్ని మార్చలేకపోయాయి, యోబు యొక్క స్థితిని మార్చలేకపోయాయి. కానీ 38వ అధ్యాయం అనుకుంటున్నాను, అక్కడ దేవునికి వాక్యం చెప్తుంది, అంతటా యెహోవా సుడి గాలిలో నుండి మాట్లాడేను అనేది వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద స్టోమ్స్, ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద ఇక పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడడం ప్రారంభించాడో యోబు యొక్క స్థితి మార్చబడింది. అతడు ఏమైతే కోల్పోయాడో అతడు సమస్తాన్ని కూడా దెబ్బలు ఒక రెట్టింపును పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక ఉజ్జీవము అనేది ఎప్పుడు వస్తుంది అనగా దేవుడు మనతో మాట్లాడినప్పుడు. కనుక దేవుని వాక్యమును ఆలకించడానికి సమయాన్ని ఇద్దాం. మనము ఈ లోక సంబంధమైన మాటలు మనకు ఆనందాన్ని కలుగజేయొచ్చేమో గాని మన యొక్క బాధను మనకి తీర్చలేవు, మన యొక్క బలహీనతను తీసివేయలేవు సరికదా.
మనకి ఇంకా కృంగ తీసేస్తూ ఉంటాయి. మన విశ్వాసాన్ని ఇంకా కూడా బలహీనపరుస్తూనే ఉంటాయి. మనకి ఇంకనూ కూడా లేనిపోని యొక్క అనుమానాలను కలుగజేస్తూ ఉంటాయి. మనం ఇంకనూ కూడా విశ్వాసంలో దిగజారిపోయేటట్టు చేస్తుంది కనుక ఈ లోక సంబంధమైన మాటలు కాదు గాని దేవుని మాటలు మనము ఆలకించాలి. ఆయన యొక్క మాట మాత్రమే అది ఎన్నటన్నటికీ మార్పు లేని మారని దేవుని వాక్యమైంది కనుక ఇక ఉజ్జీవము అటువంటి ఉజ్జీవము కోసము ఇక భక్తులు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా తండ్రి మమ్మల్ని మేము బ్రతకాలంటే నీవు మాట్లాడాలనైనా నీవు మాట్లాడితేనే మేము బ్రతుకుతాం. నీ యొక్క వాక్యాన్ని దేవుని యొక్క వాక్యానికి వారు ఎంతో చాలా దేవుని యొక్క స్వరానికి వారు ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు. ప్రభువా తండ్రి నేను నీవు మాట్లాడితే చాలయ్యా మేము బ్రతుకుతాం. మేము భక్తుడు రాసిన యొక్క కీర్తన కూడా మనం చూస్తున్నాము. నీవు నాతో మాట్లాడినా చాలు నే బ్రతికెదను. ఆయన మనతో మాట్లాడితే చాలండి మనం బ్రతుకుతాం. హెచ్కేలు రాసిన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. ఆ యొక్క ప్రవక్తను అడుగుతూ ఉన్నాడు. ఆ యొక్క ఎండిన యొక్క ఎముకలు చూపిస్తూ అని అంటూ ఉన్నాడు. ఇక నాయన నరపుత్రుడా ఇగో ఎండిన ఎముకలు ఉన్నాయి. దానికి చర్మము లేదు, నరములు లేదు, కండరములు లేదు, మాంసం లేదు. కేవలము దే ఆర్ డ్రై బోన్స్. దే ఆర్ జస్ట్ డ్రై బోన్స్. అది మాత్రమే కాదు కానీ అవి స్కెల్టన్స్ కాదు. అవన్నీ కూడా ఒకే ఆకారములో ఒక వ్యక్తి యొక్క అస్థిపంజరం అంతా కూడా ఒకే దగ్గర లేదు. స్కల్ ఒక దగ్గర ఉంటే ఆ యొక్క చేతి ఎముక ఒక దగ్గర ఉంది, కాలి ఎముక ఒక దగ్గర ఉంది, తొడ ఎముక ఒక దగ్గర ఉంది, ఇక 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 భాగం అంతా కూడా ఒక దగ్గర ఇలాగా ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా కనీసం ఆ ఎముకలను కలపడానికి కూడా ఎటువంటి అవకాశం కూడా లేని పరిస్థితి. అది ఏ ఏ ఎముక ఎవరిదో కూడా కనిపెట్టడానికి చాలా సమయము సంవత్సరాలు పట్టొచ్చేమో. అయితే అటువంటి ఇక లోయలోనికి దేవుడు ప్రవక్త అయినటువంటి హెచ్కేల్ని తీసుకెళ్లి అంటూ ఉన్నాడు. అతని యొక్క పరిస్థితిని ఆ యొక్క చూపిస్తూ అంటూ ఉన్నాడు. అదేమిటి అనగా నరపుత్రుడా ఇక ఎముకలు ఇక మరలా తిరిగి బ్రతకగలవా అంటే అని చెప్తున్నాడు. అది నీకే తెలియను ఆయన అని చెప్పినప్పుడు అని అంటున్నాడు. నువ్వు మాట్లాడుము ఇక ఎండిన ఎముకలతో మాట్లాడు. ఎప్పుడైతే దైవిక స్వరమును దైవ ప్రత్యక్షతను మనము కలిగి దేవుని యొక్క స్వరాన్ని విడుదల చేస్తాము, దేవుని యొక్క వాక్యాన్ని విడుదల చేస్తాము. దేవుని వాక్యములో there is a restoration power in the word of God. మనకి జీవితాలను పునరుద్ధరించే గొప్ప శక్తి దేవుని యొక్క వాక్యములో ఉంది కనుక ఎప్పుడైతే మాట్లాడి ఉన్నాడో నేను వాక్యం ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తూ ఉంది. ఆ ఎముకలు ఒకదానికి ఒకటి అవి అతికించబడి దాని మీదకి చర్మము వచ్చి నరములు కలిగి కండరములు కలిగి మాంసము వచ్చి ఆ యొక్క అవన్నీ కూడా ప్రాణము పూసుకుని ఉన్నట్టుగా చూస్తున్నాం. అది ఎవరిని సూచిస్తూ ఉన్నాయనగా ఇజ్రాయేల్ యొక్క ప్రజలను సూచిస్తున్నాం అని దానికి వాక్యం చెప్తుంది. ప్రజలు ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. ఇక చాలా సార్లు ఏమనుకుంటామంటే ఇక వారి జీవితాలు కట్టబడవండి, ఈ వ్యక్తి యొక్క ఆరోగ్యము బాగుపడదండి, ఈ వ్యక్తి యొక్క జీవితంలో ఇంకెప్పుడు కూడా అతడు పదోన్నతి పొందడండి, ఇతని జీవితము ఈ రోగంతోనే చనిపోతాడు, ఈ అప్పుల్లోనే చనిపోతాడు, ఈ స్థితిలోనే ఉండిపోతాడు. ఆ యొక్క ఇట్ ఈస్ బ్రోకెన్ లైఫ్, ఇట్స్ బ్రోకెన్ ఫ్యామిలీ లైఫ్. విడిపోయిన పతనమైపోయి ఈ యొక్క కుటుంబము కట్టబడదండి. మేము చాలా ప్రయత్నాలు చేశామండి, చాలా విసిగిపోయామండి, లాయర్ ద్వారా ప్రయత్నించాము, పెద్దల ద్వారా ప్రయత్నించాము, ఆ కుటుంబం ద్వారా ప్రయత్నించాము, ఎంతమంది ప్రయత్నించినా విఫలమైపోయామండి, ఇది సాధ్యం కాదండి అని చాలా సార్లు మనం చెప్తూ ఉంటాం. అనగా జాయిన్ చేయడానికి వారి తిరిగి కట్టడానికి మనకైతే కష్టము. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఎటువంటి పగిలిపోయిన చితికిపోయిన చంద్రమైపోయినటువంటి ఇక కలవడానికి అవకాశం ఉన్నటువంటి యొక్క జీవితాన్ని దేవుడు మాత్రమే రెస్టోర్ చేయగలడు. హీ విల్ రెస్టోర్ అవర్ బ్రోకెన్ లైఫ్, అవర్ బ్రోకెన్ ఫ్యామిలీస్, అవర్ బ్రోకెన్ హార్ట్. గాడ్ ఓన్లీ కెన్ రెస్టోర్ us బ్యాక్. దేవుడు మాత్రమే పగిలిపోయిన పతనమైపోయిన మనకి జీవితాలను, చంద్రపోయిన మన యొక్క బ్రతుకులను, మన ఆరోగ్యమును, మన యొక్క మనస్సును ఆయన మాత్రమే తిరిగి పునరుజ్జీవింపచేయగలడు. ఆయన మాత్రమే మన జీవితాలలో తిరిగి ఉజ్జీవాన్ని నింపగలడు. మనం కోల్పోయిన సమస్తాన్ని, I don't know what you have lost, I don't know what the Satan had stolen from you. It might be you may be financially lost, maybe మీరు ఆర్థికంగా మీరు కోల్పోయారేమో, బంధుత్వాన్ని కోల్పోయారేమో, బాంధవ్యాలను కోల్పోయారేమో, ప్రేమను కోల్పోయారేమో, సంబంధాలను కోల్పోయారేమో.
ఎవరిని కోల్పోయారో నాకు తెలియదు కానీ నేను ఒక విషయం చెప్తూ ఉన్నాను. దేవుడు మాట్లాడితే అది ఎటువంటి డ్రై బోన్ అయినప్పటికీ అవి కలవడానికి, అవి కనిపించడానికి కూడా ఎటువంటి అవకాశం లేకపోవచ్చు. ప్రజలందరూ చెప్పవచ్చు ఇది సాధ్యము, ఇది జరగదు అని చెప్పవచ్చు. కానీ దేవుడు మాట్లాడితే ఖచ్చితంగా ఆయన మన జీవితాన్ని పునరుద్ధరించగలడు. ఇక్కడ ఇశ్రాయేలు యొక్క పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నారు. వారు కేవలం వారు బ్రతికున్నారు, సమాజ మందిరానికి వెళ్తున్నారు, కీర్తనలు పాడుతూ ఉన్నారు, కుటుంబాలతో ఉన్నారు, పిల్లలతో ఆడుకుంటూ ఉన్నారు, పనులు చేసుకుంటూ ఉన్నారు, ఇళ్లలో కాపురం ఉంటున్నారు. కానీ వారు చచ్చిన వారిగా ఉంటున్నారు. కనుక కొరాహు కుమారుడు చెప్తూ ఉన్న మాట ఏమిటి అనగా, విల్ యూ నాట్ రివైవ్ us? అయ్యా నువ్వు బ్రతికించవయ్యా. వాళ్ళు చనిపోయి లేరండి, వారు బ్రతికే ఉన్నారు. కానీ చచ్చిన వారి వలె వారు ఉన్నారు. ఈ రోజుల్లో దేవుని యొక్క సంఘము, క్రైస్తవులు కూడా కేవలము వారు అనుకుంటూ ఉన్నారు, పాటలు పాడుకుంటూ ఉన్నారు కానీ, వాక్యాన్ని వింటూ ఉన్నారు కానీ, ఎటువంటి ఆశీర్వాదము లేని బ్రతుకులతో గొడ్రాలు బ్రతుకులుగా ఏంటనగా నేను శారీరకమైన గొడ్రాలుతనం కోసం మాట్లాడట్లేదు కానీ ఆధ్యాత్మికమైన ఎటువంటి ఫలాలు లేని జీవితాలుగా ఉన్నారు. ఎప్పుడూ రక్షణ పొందుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నారు, దానికంటే హీనమైన స్థితికి వెళ్ళిపోయారు. కనీసము రక్షణ పొందుకున్నప్పుడైనా నయం. దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది, ఆ యొక్క ఆరాధనకి వెళ్ళాలనే యొక్క భయం ఉంది, దేవునికి ఇవ్వాలనే భక్తి, విశ్వాసము, క్రమశిక్షణ ఉంది. ఒక తొండ ముదిరి ఉసరవిల్లైనట్టుగా రాను రాను క్రైస్తవులు ఇంకా సీనియారిటీని సంపాదించుకుంటున్న కొద్ది కూడా భక్తి జీవితంలో దిగజారిపోతూ ఉన్నారు. అందుచేతనే మనకి ఉజ్జీవము అవసరము. ఉజ్జీవం అంటే కేవలము పరిశుద్ధాత్మిక బాగా భాషల్లో మాట్లాడడం కాదు, ఎగిరెగిరి చప్పట్లు కొట్టడం కాదు. ఉజ్జీవం అంటే దేవునికి సమర్పించుకుని దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనకి జీవితాలు పునరుద్ధరించబడతాయి. ఒక విషయాన్ని నేను చెప్పి ఈ రోజుకి నేను ముగించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అటువంటి ఒక గొప్ప ఉజ్జీవముని గురించి మన యొక్క జీవితంలో చూస్తాను. అనేక మంది అనగా రెస్టోరేషన్ పొందిన జీవితాలు ఉన్నప్పటికీ నేను హిజ్కియా గురించి కొన్ని మాటలు మీకు కొన్ని ఇంట్రడక్టరీ వర్డ్స్ మీకు కొన్ని విషయాలు మీకు చెప్పి నేను ముగించాలనుకుంటూ ఉన్నాను. చూస్తూ ఉన్నట్లయితే హిజ్కియా యొక్క జీవితంలో చాలా చిన్న వయసులోనే అతడు రాజుగా ఎన్నుకోబడ్డాడు. అతడు యొక్క తండ్రి మరణించినప్పుడు అతనికి బహు దుఃఖాన్ని కలిగించింది. ఎందుకంటే అతడు చనిపోయినప్పుడు, అనగా అతని యొక్క హిజ్కియా యొక్క తండ్రి చనిపోయినప్పుడు అతని యొక్క సమాధి రాజుల యొక్క సమాధిలో వారితో కూడా కలిసి పాతి పెట్టలేదు. అతనికి ఆ యొక్క సమాధి సరిగ్గా లేదు అని దానికి వాక్యం చెప్తూ ఉంది. సరే, అతడు ఎప్పుడైతే రాజుగా అతడు ఎన్నిక అయ్యాడో అతను తీసుకున్న నిర్ణయము ఏమిటి అనగా, నేను నా తండ్రి వలె ఉండకూడదు. అప్పటికే రాజ్యం అనగా దేశం అంతా కూడా ఆరాధనలు లేవు, దేవుని యొక్క మందిరాలు మూతవేయబడ్డాయి, భక్తి అనేది లేదు, విశ్వాసపరులు లేరు, ప్రార్థనా పరులు లేరు, యాజకులు ఏదో పేరుకి మాత్రమే ఉన్నారు కానీ ఏ ఒక్కరికి భయము, భక్తివి, విశ్వాసం ఏమీ లేని పరిస్థితులలో ఆ యొక్క హిజ్కియా చేసిన పని, అతడు రాజుగా అయినటువంటి సమయంలో కొన్ని విషయాలు మీకు చెప్పడానికి నేను ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా 2వ రాజుల రాసిన గ్రంథంలోని నేను చదువుతానండి. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయములోని 4వ వచనం చదువుతూ ఉన్నాను నేను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహోస్తాను అను పేరు పెట్టి దానికి ధూపము వేయుచు వచ్చి ఉండేరి అని వాక్యం చెప్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే హిజ్కియా ఒక సాహసోపేతమైన ఒక గొప్ప పనిని చేశాడు. అదేంటనగా, మన యొక్క మంత్రులు, ప్రధానమంత్రి కానీ లేకపోతే ఎవరైనా సరే వారి యొక్క ప్రమాణ స్వీకారం రోజున తొలి సంతకం అంటుంటారు కదా, మొట్టమొదటి సంతకం ఏ ఫైల్స్ మీద వాటి మీద సంతకాలు పెట్టినట్టుగానే
మొట్టమొదటిగా తీసుకున్న నిర్ణయం ఏంటనగా, అతడు చాలా చిన్న వయసులో యవ్వన కాలంలో రాజయ్యాడు కాబట్టి అతడు ఈ లోక సంబంధమైనటువంటి ఎటువంటి యొక్క నిర్ణయాలు తీసుకోలేదు. ఆ యవ్వన ప్రాయంలో ఏదో సాధించేద్దాం, ఏదో చేద్దామని ఇక శరీర సంబంధంగా తనకు వయసుకు తగ్గట్టుగా అతడు ఏమీ చేయలేదు. కానీ మొట్టమొదటిగా నా దేశములో ఉజ్జీవము లేదు, నా దేశ ప్రజలలో అణగారిపోయి ఉన్నారు, ఏ ఒక్కరూ కూడా పొలాలలో గాని, పాడి పంటలలో గాని, ఉద్యోగాల్లో గాని, దేవుని మందిరములో గాని ఎటు చూసినా క్షామమే ఉన్నది, క్షేమము లేదు. ప్రతి ఒక్కరు కూడా భయంకరమైన స్థితిలో ఉన్నారు. కనుక నా యొక్క ప్రజల యొక్క జీవితాలు బాగుపడాలంటే ఎటువంటి స్కీములు ఇవ్వడమో కాదు, లేకపోతే ఎవరి మీదో దాడులు, యుద్ధాలు చేయడమో కాదు, ఇంకేదో చేసి వారికి సంపదను కొల్లగొట్టడమో, ఇక ధనాన్ని ఏ విధంగా చేయడం కాదు, కానీ దైవికమైన ఆశీర్వాదము, దేవుని యొక్క ఉజ్జీవము అనేది ప్రజలలో కలగాలంటే మొట్టమొదటి అతడు చేసిన యొక్క పని ఏమిటి అనగా, ఆ 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం, దాన్ని కూడా మనం చదువుకున్నాము, అదే రాజుల్లోనే 29వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో కూడా అటు ఉంటుంది. మన రాజుల్లో మనం చూసుకుందాం. అదేంటి అనగా, ఇజ్రాయేలులు దేవుని యొక్క మందిరములో ఒక స్తంభాన్ని నిలబెట్టారట. దాన్ని అది ఎప్పుడు అది డిజైన్ చేయబడింది అంటే, చాలా సంవత్సరాల క్రితము మోషే ఒక ఇత్తడి సర్పమును, అది కూడా ఎవరు చెప్పారంటే దేవుడే చెప్పాడు. ఆ యొక్క అరణ్యములో అనేక మంది ఈ యొక్క పాము కాటు చేత అనేక మంది మరణించి, అనేక మంది మరణానికి సమీపిస్తున్న సమయంలో దేవుడు చెప్పిన మాట ఏమిటనగా, నీవు ఒక ఇత్తడి సర్పమును చేయించి దానిని పైకి ఎత్తి దాన్ని ఉంచండి, ఎవరైతే నిదానించి దానిని చూస్తారో వాడు తప్పగా బ్రతుకుతాడని చెప్పినప్పుడు ఎవరైతే చూచారో వారందరూ కూడా బ్రతికించబడ్డారు. మంచిది, ఇది ఒక మంచి ఆలోచన, ఒక గుడ్ ప్యాటర్న్. అప్పటి కాలంలో దేవుడు చెప్పాడు, అయిపోయింది. కానీ అప్పటి నుంచి కూడా ఇజ్రాయేలీలో ఉన్నటువంటి యొక్క అలవాటు ఏమైపోయిందంటే, ఇక ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఇక గుడారాలు, తాళ్ళు, టెంట్లు వాటితో పాటు కూడా ఈ నెహోస్టాను అనే దానిని కూడా తీసుకొని పోతూ దానిని కూడా దేవుని మందిరంలో పెట్టి ఆరాధించడం ప్రారంభించారు. ఇది భయంకరమైన పాపంగా ఉంటుంది. దేవునికి వెళ్తూ ఉన్నారు, దేవుని యొక్క ఆలయంలో ముందరే ఉన్నటువంటి ఈ యొక్క బొమ్మకి మొక్కుతున్నారు. నేటి కాలంలో కూడా చాలా సంఘాలలో దేవుని మందిరములో ప్రజలు గణపరచబడుతున్నారు. అది ఎంత మాత్రం కూడా శ్రేయస్కరము కాదు, అది ఆశీర్వాదం కాదు. దేవుని మందిరములో ఏ సేవకుడు, సేవకురాలు, ఏ వ్యక్తులు, రాజకీయ నాయకులు, ఏ మనుష్యుడు కూడా ఘనత నొందడానికి వీలు లేదు, ఏ వస్తువు కూడా ఘనత నొందడానికి వీలు లేదు. దేవుడు మాత్రమే హెచ్చింపబడాలి దేవుని యొక్క మందిరంలో. ఈ యొక్క సన్నివేశాన్ని చూస్తూ ఉన్నప్పుడల్లా కూడా హిజ్కియా యొక్క హృదయము మందించబడింది. అయ్యో, దేవుని మందిరానికి వెళ్తే దేవుని కదా మనం కనపరచాలి, కానీ ఈ మనుషులేంటి దాన్ని పూజిస్తున్నారు, వాళ్ళని పొగుడుతున్నారు, వీళ్ళని పొగుడుతున్నారు, దానికి మొక్కుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా అతనికి హృదయాన్ని కదిలించినప్పుడు ఒక ఫస్ట్ గా అతను తీసుకునే నిర్ణయం ఏంటనగా, ఈ నెహోస్టాను అనే దానిని అనగా ఇత్తడి సర్పము దానిని తుత్తునియలుగా దీన్ని పాడు చేయాలని చెప్పినప్పుడు చాలా మంది వ్యతిరేకించారు. నువ్వు గొప్పవాడా, నువ్వు సౌలు కంటే గొప్పవాడవా, సమూయేలు కంటే గొప్పవాడవా, దావీదు కంటే గొప్పవాడవా, సొలొమోను కంటే గొప్పవాడవా, వాళ్ళకి తెలియదా, వాళ్ళకి చేయకూడదా, వాళ్ళందరూ వదిలేశారు కదా, నువ్వేదో నిన్నకక్క మొన్నొచ్చావు, ఇది ఆవేశం కాదు కానీ ఆవేదన. దేవుని మందిరములో దేవుడు మాత్రమే ఉండాలి, అప్పుడు మాత్రమే మనకి జీవితాలు పునరుద్ధరించబడతాయి అనుకుని ఆ యొక్క నెహోస్టాను అనే దానిని అతడు తుత్తునీయులుగా తీసేశాడు. చేసేసిన తరువాత అక్కడ చేసిన పని ఏమిటనగా, ఇక్కడ చెప్పిన మాట ఏమిటనగా, మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొనుడి. అతడు చెప్పిన మట్టుగా యాజకులతో చెప్పిన మాట ఏమిటనగా, అతడు తన ఏలుబడి యందు 2 Chronicles 29 3వ వచనంలోని, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి యాజకులను, లేవీయులను పిలవనంపి తూర్పుగానున్న రాజు వీధులలో చెప్తున్న మాట ఏమిటనగా, యెహోవా మందిరము ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. మన పితరులు ద్రోహులమైన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన
నివాసమునకు పెడముఖము పెట్టుకుని దాన్ని అలక్ష్యం చేశారు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో దేవుని మందిరాన్ని అలక్ష్యం చేశారు, అశ్రద్ధ చేశారు. కనుక మనం అలా చేయకూడదు. మనం పరిశుద్ధపరచుకుందాము. మనము లెటస్ మనము పరిశుద్ధపరచుకుందాం. మన మనస్సులను, మనకి ఆలోచనలు, మనకి జీవితాలను మనం పరిశుద్ధపరచుకుందామని మొట్టమొదటిగా కాల్ ఇచ్చింది ఏంటనగా యాజకులకు చెప్పాడు. ముందుగా యాజకులారా, ముందు మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, దేవునికి మరలా సమర్పించుకోండి. కమ్ బ్యాక్ టు ద లార్డ్. మీరు ఎక్కడైతే పడిపోయారో, ఉండిపోయారో, రాజు ఒక గొప్ప ఆజ్ఞ, ఒక వినతి, ఒక విన్నపాన్ని ఇచ్చాడు. వారందరూ కూడా ఆ విధంగా చేశారు. అనేకమైన దినాలు ఇది అయిందట. అయిన తర్వాత ఈ విధంగా జరుగుతూనే ఉంది. ఈ యొక్క ప్రాసెస్ జరుగుతున్నారు. అనేక మంది ప్రతిష్ఠించుకుంటున్నారు, దేవునికి సమర్పించుకుంటున్నారు. ఆ విధంలోనే సమయంలోనే పండుగ వచ్చేసింది. పస్కా పండుగ వచ్చేసింది. నేను త్వరగా వెళ్తున్నాను. నేను ఆ పస్కా పండుగ వచ్చిన తరువాత చాలా మంది చెప్పారంటే, ఇదిగో ఇంకా చాలా దగ్గరలో ఉన్న మనం పస్కా పండుగ చేసుకోవడానికి కనుక రంగులు వేసేసాము, మా అల్లుళ్ళు పిలిపించేసాము, వాళ్ళకి చుట్టాలు వచ్చేసారు, వాళ్ళు వచ్చేసారు, మొత్తం అన్ని కూడా సామాగ్రి అంతా కొనేసుకున్నాం కదా అంటే, అప్పుడు హిజ్కియా చెప్పిన మాట ఏంటంటే, లేదు, పండగకు డేట్కి సంబంధం లేదు. దేవుడు మనము రంగులు వేయబడిన, అలంకరించబడినటువంటి గృహాలు చూడటం లేదు కానీ మన హృదయాలను దేవుడు చూస్తూ ఉన్నాడు. మన హృదయాలు సరిగ్గా లేవా? ఆరాధించడానికి సమయం ఇది కాదు. మొట్టమొదటిగా మన హృదయాలు సరి చేసుకుందాం, మన బ్రతుకులు సరి చేసుకుందాం, మన మాటలు సరి చేసుకుందాం, మనకి ప్రవర్తన సరి చేసుకుందాం. క్రియలతో మారు మనసు పొందకుండా నీకు పండుగ ఏంటిరా? నీకు కొత్త బట్టలు కొనేసుకుంటే పండుగ వచ్చేస్తుందా? ఇంటికి సున్నం వేసుకుంటే పండుగ వచ్చేస్తుందా? మీ అల్లుడిని పిలుచుకుంటే పండుగ వచ్చేస్తుందా? లేకపోతే క్రైస్తవ కుటుంబంలో పుట్టావు కాబట్టి పలానా డేట్ కాబట్టి పండుగ? ఇవేమి కాదు. మీకు ఆచారాలు వద్దు. మన బ్రతుకులు మార్చుకోవడానికి దేవునికి 30వ అధ్యాయంలో ఒక అద్భుతమైన విషయాలు, ఇక వివరణ అంతా కూడా 30వ అధ్యాయంలో, 2 క్రోనికల్స్ 30వ అధ్యాయం ఉంటుంది. నేను అలా చెప్పుకుంటూ వెళ్తున్నాను. వీలైనప్పుడు మీరు చదవండి ఖచ్చితంగాని. అయితే ఈ విధంగా చెప్తున్నప్పుడు ఆ యొక్క తేదీని మార్చేశాడు. తేదీలు, రోజులు, సమయాలు ఇవేవి ముఖ్యం కాదు. ముఖ్యమైనది ఏంటనగా సిద్ధపడిన మన మనస్సు, పశ్చాత్తాపబడిన మనస్సులు. మారు మనస్సు లేకుండా మీరు దేవుణ్ణి ఆరాధించడం అవసరం. అందుచేతనే సువార్తల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏమిటి అనగా, వీరు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తూ ఉన్నారు. వారి పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి యొక్క హృదయము నాకు దూరంగా ఉంది అని చెప్తూ ఉన్నాడు. కనుక మన హృదయాలు మొట్టమొదటిగా మార్చబడాలి. మన జీవితాలు మార్చబడాలి. మన జీవితాలు, మన మాటలు, క్రియలు, బ్రతుకు మార్చకుండా నువ్వు ₹1,00,000 కానికిచ్చినా, నువ్వు ₹1,00,00,000 కానికిచ్చినా, మంచి బట్టలు వేసుకుని చేసినా ఏమి ఆరాధనలు దేవునికి అవసరము లేదు. దేవుని ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలంటే ట్రాన్స్ఫార్మ్డ్ హార్ట్స్ తో రూపాంతరపరచబడిన, కడగబడినటువంటి, ప్రతిష్ఠించబడినటువంటి హృదయాలతో దేవుని ఈ విషయాలు హిజ్కియా గ్రహించాడు. ఎంతమంది చెప్పినా ఆలకించలేదు. ముందు డేట్ కాదు, రోజు కాదు, సమయం కాదు, పోస్ట్పోన్ టు నెక్స్ట్ మంత్, వచ్చే నెలకి వేసుకుందాం. మొత్తానికి విధంగా అయ్యింది. అయిపోయిన తర్వాత చాలా ప్రవర్తన ప్రజల్లో జరుగుతూ ఉంది. జరుగుతున్న సమయాల్లో ఎప్పుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఈ యొక్క సంతోషము, ఈ యొక్క ఉజ్జీవము, ఈ యొక్క గొప్ప యొక్క రెస్టారేషన్ అనేది కేవలము మన తణుకులోనే, లేకపోతే నెల్లూరులోనే, గుడివాడలోనే, ఆంధ్రాలోనే ఆగిపోకూడదు. ఈ సంతోషం, ఈ ఆనందం, ఈ యొక్క ఉజ్జీవము, ఇక దైవిక ఆశీర్వాదము మనకి దేశమంతా ప్రాకాలి. కనుక మీ ఏ ఊర్లో ఉన్నారో ఆ బంధువులకి మీరు వాట్సాప్ చేయండి, లేకపోతే మీరు ఇక మెసేజ్ మీరు ఏ విధంగా చేస్తారో చేయండి. మొత్తానికి మీ అందరినీ కూడా పిలవండి. అందరినీ కూడా యెరూషలేములో ఆరాధించడానికి పంపించని చెప్పాడు. అప్పట్లో అంచెగాండ్రు వారు గుర్రములు తీసుకుని 10వ వచనంలోని విధంగా చెప్తుంది. అంచెగాండ్రు జెబులోను దేశము వరకును, ఎఫ్రాయిము, మనష్షేల దేశములో ఉన్న ప్రతి పట్టణమునుకుని పోయిరి గాని అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించిరి. అయినను ఆషేరు, మనష్షే, జెబులోను దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి. ఇది నోట్ డౌన్ చేసుకోండి. కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేముకు వచ్చిరి. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయము నెరవేరినట్లు యూదాలోని వారికి
మనస్సు ఏకము చేయుటికి దేవుని హస్తము వారికి తోడ్పడెను. ఇక్కడ చాలా మంది హేళన చేస్తూ ఉన్నారట. ప్రార్థనకి వెళ్తూ ఉన్నప్పుడు, మీ బ్రతుకులు మారలేదా, మీ జీవితాలు మారలేదురా, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, నీ కొడుకేంటి ఇలాగున్నాడు, నీ కూతురికి ఏంటి ఇలాగుంది, నీ బ్రతికెందుకుంది, నీ భర్త ఎందుకు ఇలాగున్నాడు, నీ భార్య ఎలాగెందుకుంది, మీ నాన్న ఎందుకు ఇలాగున్నాడు, నీకెందుకు ఉద్యోగం రాలేదు, నీ ఇల్లు ఇలాగెందుకుంది, నువ్వెందుకు నా దగ్గరికి అప్పులు ఇచ్చావు, ఇలా రకరకాల హేళనకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు దీని వాక్యం చెప్తుంది, వారు దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు ఎలా వచ్చారు అంటే కృంగిన మనసుతో వచ్చారట. కానీ దేవుని హస్తం వారిని బలపరిచిందట. వారి యొక్క మనస్సును ఏకము చేయడానికి ఇది ఒక పెద్ద ఇక వర్తమానం అవుతుంది. నేను వెళ్తూ ఉన్నాను నేను. అయితే ఇది అయినప్పుడు దేవునికి మందిరానికి వచ్చారండి, ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఎలా వచ్చారో, మొత్తం కుటుంబాలతో వచ్చారో, బిడ్డలను వదిలిపెట్టి వచ్చారో, పంటలను వదిలిపెట్టి వచ్చారో, పశువులను వదిలిపెట్టి వచ్చారో, రకరకాలుగా వాళ్ళు వచ్చారు. ఇది ఎన్ని రోజులు అనుకున్నారంటే 7 రోజులు ఈ విధంగా ఆరాధన చేద్దాం అనుకున్నారు. 7 రోజులు కూడా తమను తాము మైమర్చిపోయారు. దేవుని యొక్క సన్నిధిలో పాటలు పాడుతూ ఉన్నారు, ప్రసంగాలు వింటూ ఉన్నారు, వాక్యం చదువుతూ ఉన్నారు. ప్రజలు పశ్చాత్తాపడుతూ ఉన్నారు, యాజకులు మార్చబడుతూ ఉన్నారు, ప్రజలు మార్చబడుతూ ఉన్నారు. అనేక మంది దేవుని మందిరంలో కొట్టుకుంటూ వారు ఆ పశ్చాత్తాపడు మారు మనసు పొందుకుంటున్నారు. అనేక మంది దేవునికి ఆత్మతో నింపబడుతూ ఉన్నారు. గొప్ప ఉజ్జీవము అనేది ఆ యొక్క ప్రాంగణములో ఉంటూ ఉంది. 7 రోజులు కూడా అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఆ యొక్క బెనడిక్షన్ ప్రేయర్, ఆశీర్వాద ప్రార్థన ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా వారి యొక్క కంట్రోల్లో లేరు. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మ చేత సంధించబడి గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ అనేక మంది దేవుని యొక్క ఆ యొక్క ఆత్మను వారు పొందుకుంటున్న యొక్క అనుభవిస్తున్న సమయంలో 23వ వచనం తర్వాత భాగం నుంచి చెబుతున్నానండి. బహుమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనుటయు సమాజపు వారందరూ చూచినప్పుడు మరి 7 దినములు పండగ ఆచరింపవలనని యోచన చేసుకుని మరి 7 దినములు సంతోషముగా దానిని ఆచరించిరి. 7 దినాలు చాలా మనకి ఏంటంటే, మనకి ఈ రోజుల్లో చాలా బిజీ స్కెడ్యూల్ అయిపోయింది. దేవుని మందిరానికి వెళ్ళి కనీసం 2 గంటలు కూడా ఉండడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితిలో ఉంటూ ఉన్నాం. చాలా మునుగుతూ ఒక రోజు గానీ ఏమైనా పాస్టర్ గారు గానీ ఒకవేళ దేవుని ఆత్మతో నడిపించబడి ఒక అరగంట లేకపోతే ఇంకొక ముప్పావు గంట ఏమైనా చెప్పారంటే, ఎక్స్ట్రా చెప్పారంటే చాలా ఇదైపోతుంటాం. కానీ ఇక్కడ 7 రోజులు దేవుని యొక్క సన్నిధిలో వారు ఆనందిస్తూ సంతోషిస్తూ చక్కగా మునిగిపోయి ఉన్నప్పుడు ఇక కాసేపట్లో వెళ్ళిపోయి అన్ని ప్యాక్ చేసుకున్నారు. ఇంక అయిపోయింది కదా ప్రార్థన, ఈ రోజు అయిపోయింది, ఇంకొక ఆశీర్వాద ప్రార్థనతో వెళ్ళిపోవచ్చు అనుకున్న టైంలోని వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేశారు. అయ్యా ప్రజలారా, ఇగో ఇంత ఆనందం చూడండి, అనేక మంది రక్షణ పొందుకుంటున్నారు, అనేక మంది దేవునికి సమర్పించుకుంటూ ఉన్నారు. మాకు అనిపిస్తుంది ఇంకొక 7 రోజులు దీన్ని కొనసాగిద్దాం అనుకుంటున్నాం. మీరేమంటారంటే ఏ ఒక్కరు కూడా ఎదురు చెప్పలేదు. సంతోషముతో ఆనందముతో వారు సమ్మతించారట. మీకు నోట్ డౌన్ చేసుకున్నాను. అదేంటనగా 10వ వచనంలోని వారు దేవుని మందిరముకు వచ్చినప్పుడు కృంగిన మనసుతో వచ్చారట. అయితే ఈ ఒక్క వచనము నేను చెప్పేసి నేను ముగిస్తూ ఉన్నాను. అదేమిటి అనగా 25వ వచనము, ఇజ్రాయేల్ దేశం నుండి వచ్చిన యూదాలో కాపురమున్న అన్యులను సంతోషించరు. యెరూషలేము కాపరుస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడునైన సొలొమోను కాలము వరకు తరువాత ఇలాగున జరిగి ఉండలేదు. ఎందుకంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, మీకు చెప్పడం మర్చిపోయాను. ఇక 2 కింగ్స్ లోనే 18వ అధ్యాయంలోనే హిజ్కియాను గురించి ఒక అద్భుతమైన మాట మీకు అది చూపించాలి ఖచ్చితంగా. అక్కడ 18వ అధ్యాయము 2 కింగ్స్ లోని 18 దేవుడు చెప్పిన ఒక స్టేట్మెంట్ ఏమిటనగా, దేవుడైన 5వ వచనం అండి, అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు, అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమానమైన వాడు ఒకడును లేడు. సౌలు 40 సంవత్సరాలు పరిపాలించిన దాన్ని గోల్డెన్ ఏజ్ అంటారు. దావీదు 40 సంవత్సరాలు అద్భుతమైన సుపరిపాలన చేశారు, దాన్ని కూడా గోల్డెన్ ఏజ్ అంటారు. సొలొమోను కూడా అద్భుతమైన పరిపాలన అందించాడు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటనగా, హిజ్కియా నీ వంటి రాజు
నీకు ముందున్న వారిలో గాని నీ తర్వాత ఉన్న రాజులలో గాని నీలాంటి వాడు లేడు. ఎందుకనగా వారు చేయలేని పనిని నెహోస్తాను అనేక ఇత్తడి సర్పము దానిని బలిపీఠమును అతడు తుత్తునీలుగా చేశాడు. దేశమంతా గొప్ప ఉజ్జీవం తీసుకుని వచ్చాడు. ఇప్పుడు 2 క్రోనికల్స్ మనం చదువుకున్నాము. ఇజ్రాయేలిక రాజు అయినటువంటి దావీదు కుమారుడును సలోమాను కాలమును తర్వాత ఇలాగును జరిగి ఉండలేదు. అటువంటి గొప్ప ఉజ్జీవం అనేది ప్రజలు ఎప్పుడు కూడా అనుభవించలేదండి. ఈ గొప్ప ఉజ్జీవము, ఆనందము, సంతోషము, దైవికమైన ఆశీర్వాదము ఎప్పుడు వస్తుందో తెలిసిన దేవుడు మనల్ని ఉజ్జీవపరచు. అది దేవుడు మనతో మాట్లాడినప్పుడు మాత్రమే. ఈ లైవ్ లోనికి మీరు ఎలా వచ్చారో, ఎటువంటి మనసుతో వచ్చారో తెలియదు కానీ నేను వాక్యం చెప్తుంది, ఆ రోజట అనేక మంది కృంగిన మనసుతో వచ్చారు కానీ ఏ ఒక్కరు కూడా కృంగుని మనసుతో వెళ్ళలేదండి. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమున పరిశుద్ధ నివాసమునకు చేరెను. దేవునికి మహిమ కలుగును గాక. అనేక ప్రార్థన ఆలకించారు. మన ప్రార్థనకు జవాబు రావాలి. మనం సంతోషంగా వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా మన యొక్క హృదయాలు పరిశుద్ధపరచడం. దేవుణ్ణి అడుగుదామా? మనం కూడా ప్రార్థన చేద్దాం. Will you not revive us, O Lord, so that myself, we, our family may rejoice in you. యా, మేము నీ యందు సంతోషిస్తామయ్యా. ఏదో కేవలం పాటలు పాడుకుంటూ ఉన్నామయ్యా, ఏదో ఆదివారం పూట వెళ్తూ ఉన్నామయ్యా, శుక్రవారం పూట ఏదో గంట మేము హడావుడిగా ప్రార్థన చేసుకెళ్ళిపోతున్నా. ఇది సరిపోదునైనా మా జీవితాలు పునరుద్ధరించేవా? నీవు ఏ యొక్క ఉద్దేశాన్ని మా యొక్క జీవితాల్లో నీవు కలిగి ఉన్నావో, we want to experience such a abundant life. అటువంటి యొక్క సమృద్ధి జీవాన్ని అనుభవించడానికి సహాయం చేయండి ప్రభు అని దేవుని సన్నిధిలో అడుగుదామా? ఈ యొక్క ఉజ్జీవము అనేది కోల్పోయిన బలము ఇంకా అనేకమైన ఉన్నవి దేవుని చిత్తం అయితే మరలా మనం ఎప్పుడైనా కలుసుకుంటే ఖచ్చితంగా వాటిని నేను వివరిస్తాను. మనం కోల్పోయిన బలము, కోల్పోయిన విశ్వాసము, కోల్పోయిన ఆరోగ్యము, కోల్పోయిన ఆ యొక్క ధనమును ఖచ్చితంగా మనం పొందుకుంటాము. ఇక హిజ్కియా ఇది కేవలము ఒక స్పిరిచువల్ రెస్టోరేషన్ మాత్రమే మీకు తెలియజేస్తాను. ఇంకా అనేకమైన రెస్టోరేషన్స్ ఉన్నాయి. ఇక స్పిరిచువల్ రెస్టోరేషన్ ఎప్పుడు వస్తుందనగా, ఈ ఆధ్యాత్మిక ఉజ్జీవం ఎప్పుడు వస్తుందనగా, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు. దేవునికి ఇష్టము లేని నెగొస్తాను ఈ రోజు నీ హృదయంలో, నీ ఇంటిలో, నీ యొక్క సంఘములో ఏముంది? ఒకవేళ నీవు దేవుని మందిరములో దేవునితో కూడా సమానంగా ఎవరినైనా నీవు అధికంగా నీవు హెచ్చిస్తూ ఉన్నావా? నీవు ఘనతనిస్తూ ఉన్నావా? Let us worship God alone. Let us escape all the glory to God alone, because ఆయన మాత్రమే is only worthy to our praises. ఆయన మాత్రమే మనకు స్తుతులకు పాత్రుడు, మన ఆరాధనకు యోగ్యుడు గనక ఆయన స్తుతిద్దాం, గణపరుద్దాం, ఆయన అడుగుదాం. ప్రభువా, ఈ గొడ్రాలు బ్రతుకు నాకు వద్దునైనా, ఈ నిరాకారమైన బ్రతుకు నాకు వద్దునైనా, ఈ నిష్ప్రయోజన బ్రతుకు నాకు వద్దునైనా. నా బ్రతుకు వల్ల నాకు ఆశీర్వాదం లేదు, నా యొక్క జీవితం వల్ల నాకు ఆశీర్వాదం లేదు, నన్ను కట్టుకున్న నా భర్తకి, నా భార్యకి ఆశీర్వాదం లేదు, నేను కన్న నా పిల్లలకు నాకు ఆశీర్వాదం లేదు ప్రభా తండ్రి. ఆ విధంగా ఉండకూడదు ప్రభా. నేను అనేకులకు దీవెనకరంగా ఉండాలి. ఈ రోజు నా ప్రార్థన ఏమిటి అనగా, మీరు అనేకులకు, మీ భార్యకు దీవెనకరంగా ఉండునుగాక, మారుదురుగాక, మీ భర్తకి మీరు ఆశీర్వాదకరంగా మారుదురుగాక, మీరు మీ యొక్క పనిచేస్తున్న స్థలాలలో ఆశీర్వాదముగా మార్చబడుదురుగాక, మీ పొరుగు వారికి దీవెనకరంగా మార్చబడుదురుగాక, మీరు అనేకులను దేవునికి యొద్దకు నడిపించు వారిగా మార్చబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాను. మరొకసారి ఇక LIC ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ వారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ కూడా ఒక విశ్వాసములు పురుకొల్పబడాలని, ఒక్కొక్క డినామినేషన్స్, ఒక్కొక్క సంఘము, ఒక్కొక్క ఏదైనప్పటికీ కూడా కేవలము వాక్యం ద్వారా పురుకొల్పబడాలని ఆలోచన దీన్ని రూపొందించిన ఎవరు చేస్తారో తెలియదు కానీ వారిని నేను రియల్లీ హార్ట్ఫుల్లీ అప్రిషియేట్ దెమ్. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ మధు గారు థ్యాంక్ యూ అండి. కార్యక్రమం నడిపిస్తున్న అశోక్ గారికి, జిమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. మరి నిజమైన ఉజ్జీవం అంటే ఎలా ఉంటుంది అనేది, అది పాస్టర్స్ ద్వారానో లేదంటే
ఇతరులు ఎవరి ద్వారానో అది నిజమైన ఉద్యమం అనేది రాదు. దేవుని వాక్యం ద్వారానే నిజమైన ఉజ్జీవం మనం పొందుకోగలుగుతామని చాలా స్పష్టముగా, అంత మాత్రమే కాదు, హిజ్కియా యొక్క జీవితం 25 సంవత్సరాల ప్రాయంలో ఇశ్రాయేలు ప్రజల్ని ఏలన ఆరంభించి 29 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని ఏలినప్పుడు వారి జీవితాల్లో కలిగినటువంటి అతి భయంకరమైన పరిస్థితుల్లో మరి మంచి ఉజ్జీవాన్ని దేవునిలో వారిని ఎలా కొనసాగించాలో మరి చక్కగా మనకి హిజ్కియా జీవితాన్ని ఉదాహరణగా చూపి మరి మనం కూడా దేవుని మాదిరిగా మన జీవితాల్లో కలిగి వాక్యం ద్వారా మాత్రమే మనం ఉజ్జీవింపబడాలని, లేదంటే పడిపోతాం, చెడిపోతాం, చాలా అపాయకరమైన పరిస్థితులకు వెళ్తామని మరి యొక్క హిజ్కియా జీవితాన్ని, మరి యెరూషలేము వచ్చినప్పుడు వారి స్థితి కృంగిపోయిన స్థితి, మరి వెళ్ళిపోయేటప్పుడు చివరిగా వారి స్థితి వారు చేసినటువంటి ప్రార్థన మరి పరలోకానికి చేరిందని, ఆ విధమైనటువంటి ఉజ్జీవాన్ని వారు కలిగి ఉన్నారని చక్కగా దేవుని వాక్యాన్ని మనతో పంచుకున్నటువంటి వినయ్ కుమార్ లాజరస్ గారికి ప్రత్యేకముగా LIC ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు క్లోజింగ్ ప్రేయర్ ని చేయడానికి సిస్టర్ రత్నకుమారి గారు ఫ్రమ్ నర్సరావుపేట వారిని చివరి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో కోరుతూ ఉన్నాను. సిస్టర్ రత్నకుమారి గారు ఫ్రమ్ నర్సరావుపేట. ప్రైజ్ లార్డ్ అండి. ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. రైతులందరికీ ప్రార్థన ఏకీభవించండి. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా కూడుకొని ఒక ప్రత్యేక సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అనేక మందిని సాక్షులుగా నిలబడటానికి సహాయం చేయండి ప్రభా. అనేక మందిని తోడుకొని అయ్యా ఈ ప్రార్థన యొక్క కూటమిలో పాల్గొనే విధంగా సహాయం చేయడానికి కృప చూపించినందుకు వందనాలు. ఇంకా అనేక మంది జాయిన్ అవడానికి సహాయం చేయండి, కృప చూపించండి ప్రభా. అయ్యా ఇప్పటి వరకు జరిగినటువంటి ఆరాధన బట్టి మీకు వందనాలు. పాటల్లోను వాక్యంలోను మీరున్నారు ప్రభా. మాతో మాట్లాడారు ప్రభా. వాక్యాన్ని దృష్టి ఎత్తుకుపోకుండా ప్రభా అది మా హృదయాలు నాటింపజేసుకొని 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలించడానికి సహాయం చేయండి ప్రభా. మేము మాత్రమే కాదు కానీ మా బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిని కూడా అయ్యా దేవుని సన్నిధికి నడిపించే వారిగా, అనేక మందికి మాదిరికరంగా, అనేక మందిని సాక్షులుగా సంపాదించడానికి మీ కొరకు సహాయం చేయండి, కృప చూపించండి దేవ. ప్రతి విషయంలోనూ నెమ్మది సమాధానాన్ని కలుగజేయండి. ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండటానికి సహాయం చేయండి. ప్రార్థిస్తున్నప్పుడు ఉజ్జీవాన్ని దయచేయండి, ఆత్మాభిషేకాన్ని కుమ్మరించండి, అగ్ని చేత దహించండి. మాతో మాట్లాడండి నాయన. అనేక మందిని మీ కొరకు సంపాదించడానికి సహాయం చేయండి ప్రభు. ఏ ఒక్కరు నశించిపోవటం మీ చిత్తం కాదు ప్రభు. రక్తం భయ విలువ పెట్టి కొనబడిన వారం ప్రభు. ప్రతి ఒక్కరు కూడా మీరు మేఘారూఢై వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎత్తపడటానికి సహాయం చేయండి. ఏ ఒక్కరు విడిచిపెట్టడం మీ చిత్తం కాదు ప్రభు. అనేక మంది మాదిరికరంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభు. ఇక ముందు కూడా అనేక మందిని అయ్యా ఈ ప్రార్థన సహవాసానికి మేము తీసుకొని రావటానికి సహాయం చేయండి. అనేక మంది మాదిరికరంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా LIC ఎంప్లాయ్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి, వారి అవసరాలు అక్కడికి తీర్చండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి. అయ్యా మంచి రక్షణ భాగ్యాన్ని దయచేయండి. అయ్యా మీకు వందనాలు. ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి బ్రదర్ని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి సాక్ష్యాన్ని దీవించండి. ఇంకా అనేక మందికి సాక్షిగా నిలబడటానికి సహాయం చేయండి. అయ్యా మీరు రాకడ వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఎత్తబడటానికి సహాయం చేయండి. అయ్యా చిన్న ప్రార్థన తప్పుంటే దయతో క్షమించమని అయ్యా మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు బెనడిక్షన్ ఇవ్వవలసిందిగా బ్రదర్ వినయ్ కుమార్ లాజరస్ గారిని కోరుతున్నాను. బ్రదర్ వినయ్ కుమార్ లాజరస్ గారు మనకు ఇప్పుడు బెనడిక్షన్ ఇస్తారు. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, కాపుదల, భద్రత LIC ఎంప్లాయీస్ యూనియన్ ఇక ఆన్లైన్ సర్వీస్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రత్యేక మెంబర్కి, ఇక దేవుని యొక్క పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ బ్రదర్.
మన మధ్య కొన్ని అనౌన్స్మెంట్ ఉన్నాయి. మరి ఈ రోజుతో నెల్లూరు డివిజన్ వాళ్ళు నిర్వహించేటువంటి ప్రేయర్ అండ్ ఫెలోషిప్ చక్కగా జరిగిందని నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. విశ్వాసంతో దీన్ని నమ్ముచూ ఉన్నాను. ఈ రోజుతో మన నెల్లూరు డివిజన్ వాళ్ళు నిర్వహించేటువంటి ప్రేయర్ అండ్ ఫెలోషిప్ కంప్లీట్ అయింది. మరి ఈ రోజులో మరి అందరికీ చక్కగా మరి దేవనామానికి మహిమ కలుగునట్లుగా మరి సహకరించినటువంటి ప్రతి ఒక్కొక్కరికి ప్రత్యేకముగా ఓపెనింగ్ ప్రేయర్ చేసినటువంటి దానియల్ గారికి, వర్షిప్ సాంగ్స్ పాడినటువంటి సిస్టర్ శిరీష గారికి, మరి విజయానంద్ గారికి, బైబిల్ రీడింగ్ చేసినటువంటి సిస్టర్ శిరీష గారికి, వర్షిప్ సాంగ్స్ పాడినటువంటి విజయలక్ష్మి మేడం గారికి, మరి క్లోజింగ్ ప్రేయర్ చేసినటువంటి రత్నకుమారి గారికి అందరికీ ప్రేమ వందనాలు తెలుపుతున్నాను. మరి అంతకంటే ప్రాముఖ్యంగా దేవుని నామాన్ని మహింపరిచే విధంగా నిజమైన ఉజ్జీవం మనం ఎలా కలిగి జీవించాలో, మరి పడిపోయినను చెడిపోయినను మనలో ఉన్నటువంటి ఉజ్జీవాన్ని కోల్పోకుండా మన నిజ జీవితంలో జరిగినటువంటి ఉదాహరణను తీసుకొని మరి హిజ్కియా ఏ విధంగా యెరూషలేములో ఉన్నప్పుడు మరి ఏలను ఆరంభించినప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఏ విధంగా నడిపించాడో, ఏ విధంగా ఉజ్జీవం కలుగు చేశాడో, మరి విశేషంగా మనకి వాక్యాన్ని పంచుకున్నటువంటి బ్రదర్ వినయ్ కుమార్ లాజరస్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నాను. అందరికీ ప్రేమ వందనాలు. ఓవర్ టు ఇస్రాయేల్ సార్. థ్యాంక్ యూ అశోక్. అండ్ నెల్లూరు డివిజన్ చాలా వండర్ఫుల్ గా నిర్వహించారు. మీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి తీరు చాలా చక్కగా ఉంది. మన వినయ్ కుమార్ లాజరస్ గారు కూడా చక్కని వాక్యంతో మనందరినీ ఉత్తేజితం చేశారు. సో ఆ రివైవల్ స్పిరిట్ ని విల్ కంటిన్యూ అండ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ అగైన్ విల్ రిపీట్ దిస్ సైకిల్. సో Rajahmundry division again will be leading praise and worship and also the fellowship meetings. Thank you very much, Andy. Thank you so much. God bless you all. Thank you.